మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గత కాలమంతా మమ్మలను కాచి కాపాడి మీ కృపలో భద్రపరచి ఈ పగటి వేళ మరొకసారి మీ పరిశుద్ధ ఆలయంలో మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. మీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. వారి జీవితంలో వారి కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన అన్ని విధములైన మేళ్లను బట్టి మీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. అనారోగ్యములో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నావు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు నెమ్మదిని ఇస్తూ ఉంటున్నావు అయా. విచారంతో కృంగిపోయిన పరిస్థితుల్లో అయా ఆదరించి నిలబెట్టుకుంటున్నావు. అదా ప్రభు మీకు ప్రేమ, మీకు కాపుదల ఎంతో గొప్పది యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు అయా. మీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా మీరు విన్నందుకే మీకు స్తోత్రం. వారి వారి జీవితాలు, వారి వారి కుటుంబాల్లో అయ్యా మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు. ఇంకెంతో మంది నాయన సాక్ష్యం చెప్పాలని ఆశ ఉండి కూడా చెప్పలేని వారుగా ఉంటున్నారు యేసయ్యా. వారి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని కూడా, వారి కుటుంబాలను కూడా మీ నామంలో జ్ఞాపకం చేసుకొని ఈ పండుగ సందర్భంగా వారికి కావలసిన ఆదరణ, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, సంతోషము మెండుగా వారి హృదయాలకు కుమ్మరించండి ప్రభా. ఈ వారములో జరిగేటువంటి ప్రతి ఆరాధన కూడికను బట్టి కూడా మీకు వందనాలు. నిజమే తండ్రి, అనేక చోట్లకు వెళ్లాల్సి ఉంది, అనేక గృహాల్లో ప్రార్థన కూడికలు జరపాల్సి ఉంది, అనేక స్థలాల్లో నాయన మీ పరిచయం చేయాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం ప్రభా. ఈ వారం అంతా మా పనుల్లో, మా ప్రయాణాల్లో అయ్యా మీరు కాపాడుతూ మీ కొరకు, మీ మహిమ కొరకు నన్ను మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయ్యా. ఈ రోజు ప్రయాణంలోను, రేపు జరిగే వివాహంలో మీరు తోడుగా ఉండండి. మంగళవారం జరిగేటువంటి ప్రార్థన కూడికలో తోడుగా ఉండండి. బుధవారం జరిగే కార్యక్రమాల్లో మీరు ఉండండి. గురువారం జరిగేటువంటి ప్రార్థన కూడికలో మీ సన్ని తోడుగా ఉంచండి. శుక్రవారం జరిగే ఆరాధనలో ప్రభు తోడుగా ఉండండి. శనివారం, ఆదివారం జరిగేటువంటి ప్రత్యేకమైన ఆరాధనల ద్వారా కూడా మీ నామాన్ని మహిమపరచుకోండి. మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచండి. ఇదిగో మీ దాసుడు మీ వాక్య పక్షాన నిలబడబోతూ ఉన్నాడు. ప్రియ తండ్రి, మాతో మాట్లాడండి నాయన. మీ మాటలు వినే చెవులను, గ్రహించే హృదయాలను అయ్యా మీ వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టుకోగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేసి మీ వాక్యం ద్వారా ఆదరించి బలపరిచి దీవించి పంపమని మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, మా ప్రియ తమ్ముడు దాస్ కూడా దుబాయ్ ప్రాంతం నుండి పోయిన ఆదివారం క్షేమంగా ఇక్కడ వచ్చాడు. మరి తన కొన్ని నెలలు ఇక్కడ తన కుటుంబంతో ఆయన గడపబోతూ ఉన్నాడు. కనుక తను ఇక్కడ ఉన్న రోజులన్నీ కూడా కుటుంబానికి, కుమారుడికి కావలసిన చక్కని ఆరోగ్యం కొరకు, నెమ్మది, సమాధానం, సంతోషం కొరకు కూడా దాసు సుమల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాం. నవంబర్ మాసంలో ఆఖరి ఆదివారం జ్ఞాపకం ఉందనుకుంటున్నాను నేను. నవంబర్ నెలలో ఆఖరి ఆదివారము నిర్గమకాండము యొక్క ధ్యానాల సందర్భంగా 2వ అధ్యాయములో నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా స్పందిస్తాడు అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకున్నాం. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో చాలా వేదనలో, భారములో, బాధలో, శ్రమలో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో వారు ఆ బాధ తట్టుకోలేక, ఆ శ్రమకు తట్టుకోలేక వారు నిట్టూర్పులు విడిచారని, మూలుగుతూ ఉన్నారని మనం చదివాం. దేవుడు తన ప్రజల బాధను చూసిన దేవుడు ఏ విధంగా స్పందించాడు అంటే, దేవుడు తన ప్రజల మూలుగులను విన్నాడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా, దేవుడు తన ప్రజలను చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు, అంటే వారి గురించి పట్టించుకున్నాడు అన్న మాట మనం చూసాం. మూడవదిగా నేర్చుకున్న సత్యం ఏంటంటే, దేవుడు వారిని విడిపించడానికి తానే దిగి వచ్చినట్టుగా దేవుడు చెప్పుకున్న అంశాన్ని మనము నవంబర్ నెలలో చివరి ఆదివారమున మనం నేర్చుకున్న భాగం. ఈ రోజున నిర్గమకాండము యొక్క ధ్యానాల్లో భాగంగా 3వ అధ్యాయంలో నుండి మొదటి 5 వచనాలను ఆధారం చేసుకొని ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ నిర్గమకాండము యొక్క ధ్యానాలు ఆరంభించాం, ఆది కాండం ముగించుకున్నాం. ఈ నిర్గమకాండం యొక్క ధ్యానాలు ఆరంభించుకొని 3వ అధ్యాయానికి వచ్చాం. ఈ 3వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చదివితే, మోషే ఐగుప్తు దేశంలో ఫరో రాజు కుమార్తె యొక్క కుమారునిగా ఆ రాజభవనములో పెరిగాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు, మంచి చదువులు చదివినాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు వెళ్ళి వారి భారాలు చూసిన తర్వాత ఆ భారములను ఆయన చూసి తట్టుకోలేక ఓ ఐగుప్తుని చంపేస్తాడు.
ఆ సంగతి తెలిసిన తర్వాత ప్రాణభయముతో ఆయన మిద్యాను దేశానికి పారిపోతాడు. మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు అక్కడ మోసే ఉంటాడు. అక్కడే పెళ్లి చేసుకుంటాడు, కుమారులను కూడా కంటాడు. తన మామ అయినటి ఇత్రో అనే యాజకుని యొక్క గొర్రెల మందను ఆయన అడవుల్లో ఆ కొండల్లో మేపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు అన్న విషయం మనందరికీ అర్థమైంది. రాజభవనములో 40 సంవత్సరాలు, మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు మోసేను దేవుడు అక్కడ అనుమతించి ఉంచాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూస్తే, యథావిధిగా ప్రతిరోజు చేసినట్టుగానే ఒక రోజున మోసే గొర్రెల మందను తీసుకొని మేపడానికి వెళుతూ ఉండగా హోరేబు అనేటువంటి కొండ మీద ఒక ఆశ్చర్యకరమైన వింత గొలిపేటువంటి ఒక కార్యాన్ని ఆయన చూస్తాడు. ఏంటంటే ఒక పొద అగ్ని చేత మండుతూ ఉండడం చూస్తాడు. ఆ దూరం నుండి ఆ పొద ఎంత పెద్దదో ఎంత చిన్నదో మనకు లేదు, కానీ దూరము నుండి మోసే చూశాడు అంటే ఆ పొద చాలా పెద్ద పొదగా ఉండొచ్చు. అగ్నితో ఆ పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు. ఏంటబ్బా ఇంత వింతగా ఉంది, ఏ నిప్పు పెడితే ఏదైనా కాలిపోతుంది. ఇల్లు కాలిపోతుంది, మనిషి కాలిపోతాడు, అదే చెత్త కాలిపోతుంది, చెట్లు కాలిపోతాయి. నిప్పు తగిలితే ఏది ఉంటుంది? ఈ పొద ఎందుకు కాలిపోవడం లేదు, నేను దగ్గరకు పోయి చూస్తాను అని మోసే ఆ మండుతున్న పొద దగ్గరికి వెళతాడు. ఎప్పుడైతే మోసే ఆ మండుతున్న పొద దగ్గరికి వెళతాడో దేవుడు ఆ మండుతున్న పొదలో నుండి లేదా ఆ అగ్ని జ్వాలల్లో దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతాడు. ఆ అగ్ని జ్వాలల్లో నుండి మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఆ అగ్ని జ్వాలల్లో నుండి దేవుడు మోషేకు తన ప్రణాళిక పంచుకుంటాడు. ఆ అగ్ని జ్వాలల్లో నుండి మోషేను దేవుడు తన కోసం తన పని చేయడానికి, తన నిమిత్తం పంపడానికి మోషేను అక్కడ పిలుస్తూ ఉన్నట్టుగా మనం అనేక విషయాలు ఆ 5 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు అగ్ని జ్వాలల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మామూలుగా ప్రత్యక్షం కావచ్చు కదా, ఒక మనిషిగా ప్రత్యక్షం కావచ్చు, ఒక దూతను పంపించి మాట్లాడవచ్చు. కానీ ఆ అగ్ని జ్వాలల్లో మండుతున్న ఆ మంటల్లో నుండి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేది ఈ రోజున మన పాఠం. అసలు దీనికి సమాధానంగా బైబిల్లో నుండి దేవుడు ఆ అగ్నిజ్వాలల్లో లేదా ఆ మంటల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, అసలు ఆ అగ్ని లేదా అగ్నిజ్వాలలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనేది ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. 2 విషయాలు. మొదటిది, ఈ మండుతున్న పొద లేదా ఆ అగ్ని జ్వాలలు అనేవి దేవుడు తీర్చబోయేటువంటి తీర్పుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ అగ్ని జ్వాలల్లో నుండి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, తన ప్రజలను బాధపరిచేటువంటి, తన ప్రజల కన్నీటికి కారణమైనటువంటి ఐగుప్తీయుల పట్ల ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో మోషే గ్రహించడానికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు అని మనం చూడవచ్చు, మనం గ్రహించవచ్చు. దానికి అనుబంధంగా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15-16 వచనాలను చదివి సహాయం చేయండి. యెషయా 66:15-16 వచనాలు. ఆలకించుడి, మహాకోపముతోను ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుతాడు. యెహోవా చేత అనేకులు హతులవుతారు. యెషయా ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుతున్న పొదల్లో నుండి, మండుతున్న అగ్ని జ్వాలల్లో నుండి ప్రత్యక్షమైనటువంటి దేవునికి సూచనగా మనము ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఎలా వస్తున్నాడట? మహాకోపముతో ప్రతీకారము చేయడానికి, అగ్ని జ్వాలలతో గద్దించడానికి యెహోవా దేవుడు
అగ్ని రూపముగా వస్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, తన ప్రజలు అనగా దేవుని ప్రజలు పడుతున్నటువంటి బాధలకు కారణమైనటువంటి వారికి దేవుడు తీర్చబోయే తీర్పు భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి సాదృశ్యంగా దేవుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అంటే ఆయన అక్కడ ఉంది, యెషయా 60 చదివాము, మహాకోపముతో. అప్పుడప్పుడు కొంతమంది మనుషులను చూస్తాం మనం, బాగా కోపం వచ్చింది అనుకోండి, మనిషి ఆకారం మారిపోద్ది, తన యొక్క రూపం మారిపోద్ది, తన కన్నులు తీక్షణంగా ఉంటాయి, పెదవులు తడబడుతూ ఉంటాయి, శ్వాస ఎక్కువగా పీడుస్తూ వదులుతూ ఉంటాడు. అనగా ఆ కోపానికి లోనైనటువంటి మనిషి ఆ కోపాన్ని తట్టుకోలేక భరించలేక ఆయన సతమతమవుతూ ఉంటాడు. మనిషి కోపమే అంత తీవ్రంగా ఉన్నప్పుడు, మనిషి కోపమే అంత ప్రతీకారం అంత గంభీరంగా ఉన్నప్పుడు, దేవుడు తన ప్రజలు పడుతున్న బాధలకు కారణమైన ప్రజలను ఊరికే వదిలేస్తాడా? వారి పట్ల ఎలాంటి ప్రతీకారం తీర్చుకోడా? వారి విషయంలో దేవుడు న్యాయం చేయడా? కాదు, తప్పకుండా చేస్తాడు. ఆ సంగతి మోషేకు అర్థం అవడానికి దేవుడు ఆనాడు అగ్ని జ్వాలల మధ్య నుండి మోషేకు ప్రత్యక్షమయ్యాడు. గమనించాలి, ఎందుకు ఈ విధంగా దేవుడు చేశాడు అని ఆలోచన చేస్తే బైబిల్లో అనేక ఆధారాలు మనకున్నాయి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ప్రతీకారము చేసే దినమున ఆ దినాన్ని ఎవరు కూడా భరించలేరు, ఓర్చుకోలేరు అన్న మాటలు కూడా మనం చదువుతాం, చూస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు తన ప్రజలు పడుతున్న బాధ, ఆ బాధకు కారణమైనటువంటి ఆ దేశాన్ని, ఆ దేశ ప్రజలను గద్దించడానికి, హతము చేయడానికి, ప్రతీకారం తీర్చడానికి, ఆయన తీర్పు తీర్చడానికి అగ్ని జ్వాలల మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే విషయం మనం చూస్తున్నాం. మీకు తెలుసా, పేతురు భక్తుడు కూడా 2వ తిమోతి పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే యేసు క్రీస్తు యొక్క రాకడ దినము ఏ విధంగా ఉంటుందో అక్కడ చదువుతాం. ఒకసారి చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేడ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. గమనించండి, దేవుని రాకడ దినమున దేవుని యొక్క తీక్షణమైనటువంటి ఆ యొక్క ప్రతీకారము భూమి మీద పడబోతుంది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి మానవులు, లోకములో ఆ యొక్క సాతాను యొక్క సంబంధమైనటువంటి మనుషులు దేవుని ప్రజలను ఎంతగా హింస పెట్టారో, ఎంతగా బాధ పెట్టారో, ఎన్ని రకాలుగా వారు ఇబ్బందులకు గురయ్యారో, వాటన్నిటిని బట్టి దేవుడు రానున్న ఒక దినమున భూమిని ఆయన కాల్చివేయబోతూ ఉన్నాడు. భూమియు దాని మీద ఉన్నటువంటి సమస్తము కూడా కాల్చబడతాయి, కాలిపోతాయి. ఒక్కసారి ఊహించండి, అప్పుడప్పుడు మీరు టీవీలో డిస్కవరీ ఛానల్లో కానీ, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కానీ లావా మీరు చూసారా? లావా, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, దాంట్లో నుంచి ఒక చిక్కని ద్రవమంతా కూడా కారుతూ వస్తుంటుంది, ఎర్రగా నిప్పులాగా కనకనలాడుతూ అది పారుతూ ఉంటే ఆ పారుతున్న ప్రతి స్థలము కూడా పొగలు లేస్తా ఉంటాయి. గమనించారా? దేవుని కోపానికి లేదా దేవుడు చేయబోయే తీర్పుకు సాదృశ్యంగా, సూచనగా అగ్ని జ్వాలలలో నుండి దేవుడు మోషేకు ప్రత్యక్షమై, నేను ఈ ఐగుప్తు దేశం పైన, ఐగుప్తు ప్రజల పైన నేను తీర్పు తీర్చబోతూ ఉన్నాను, వారిని బాధ పెట్టినటువంటి వారికి నేను ప్రతీకారం చేయబోతున్నానని దేవుడు అక్కడ పరోక్షంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు లోక సంబంధమైన ప్రజలు కారు. దేవుడు ఆ జనాంగాన్ని, ఆ ప్రజలను ప్రేమించి తన స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తన వారై ఉన్నారు.
అదేవిధంగా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించి దేవుని బిడ్డలుగా అంగీకరించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సొత్తై ఉన్నాడు. లోకంలో ఉన్నంత కాలం బాధించబడతావేమో, కష్టపెట్టబడతావేమో, నిన్ను హింసిస్తారేమో, నిన్ను శ్రమ పెడతారేమో, దేవుని యొక్క నామమును విశ్వసించినందుకు నిన్ను అవమానపరుస్తారేమో. కానీ ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే, ఆయన కోసమే నువ్వు బ్రతికితే, ఆ శ్రమలను సహిస్తే, ఆ బాధలను తట్టుకొని దేవుని కోసం బ్రతికితే, రాబోతున్న దినాల్లో నీ బాధకు కారణమైన వారిని, నీ కన్నిటికి కారణమైన వారి మీద దేవుడు ప్రతీకారము తీర్చుకోబోతూ ఉన్నాడు. రోమపత్రికలో చదువుతాము, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. అవును, ఈ దినానే సమయాన ఆ సత్యాన్ని మోషే గ్రహించినట్లుగా దేవుడు ఆ మండుచున్న ఆ పొద లేదా ఆ మంటల్లో నుండి, ఆ అగ్ని జ్వాలల్లో నుండి మోషేకు ప్రత్యక్షమైనట్టుగా మనకడ చూస్తా ఉన్నాం. ఈ మాటలు ఇక్కడే కాదు, అదే నిర్మకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదువుతారా? నేను గొప్ప తీర్పులు తీరుస్తాను, వాళ్ళను విడిపిస్తాను అని దేవుడు చెప్పిన మాటలు. నిర్మకాండము 6:6. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల కింద నుండి నేను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును నేను విడిపిస్తాను. గమనించారా? నేను ఊరికే అందరిలాగా కాదు విడిపించడం, నీ బాధకు కారణమైన వారి విషయంలో గొప్ప తీర్పులు తీరుస్తాను, నా ప్రతీకారాన్ని వారి మీద నేను తీర్చుకుంటానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం కూడా చదివి సహాయం చేయండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి జంతువుల విషయంలో, జంతువుల తొలి సంతతి కావచ్చు, మనుషులతో తొలి సంతతి కావచ్చు, ఆ సంతతి అంతా కూడా నేనేం చేస్తాను? హతము చేస్తాను, చంపేస్తాను, నా ప్రతీకారం వాళ్ళ మీద తీర్చుకుంటానని దేవుడు ఇక్కడ తీర్పు తీర్చే విషయంలో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కనబడుతున్న అగ్ని జ్వాలలు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ అగ్ని దేవుని తీర్పుకు సూచనగా ఉన్నట్టుగా ఇక్కడ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల లోకంలో ఉన్నంత కాలం బాధలు అనుభవించాల్సిందే, శ్రమలు పొందాల్సిందే, కష్టాల పాలు కావాల్సిందే, అవమానించబడవలసిందే, దేవుని నిమిత్తము ద్వేషించబడవలసిందే. ఇలాంటి సమయంలో ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు అనేక రకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుని మాట్లాడుతూ అంటున్నాడు, నేను వారికి తీర్పు తీరుస్తాను, మీ పక్షంగా ప్రతీకారం తీర్చుకుంటాను, అగ్ని జ్వాలలతో నేను వారిని గద్దిస్తాను, నా చేత అనేకులు హతులవుతారు అని అక్కడ దేవుడు మాట్లాడిన మాటను మనం ఇక్కడ గ్రహించాలి. ఇది మొదటి విషయం, మొదటి సత్యం. అగ్ని జ్వాలల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నేను చాలాసార్లు చెప్తాను, సాఫ్ట్ గా కనబడేటువంటి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలా మంది, కొంతమంది పూజించే దేవుళ్ళు దేవతలు భీకరంగా కనిపిస్తారు, కళ్ళు ఇట్లా ఉంటాయి కదా, నాలుగులన్నీ ఇట్లా బయటకు వచ్చి ఉంటాయి కదా, ఒక చూడగానే భయము కొలిపేటువంటి ఆకారాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ఎంత ప్రేమ గల దేవుడో. కోపం వస్తే ఆ కోపం ముందు ఎవరు నిలబడలేరు. నీకు తెలుసా, యేసు ప్రభు ఒకసారి దేవాలయానికి వెళుతాడు, శిలువకు అప్పగించబడే ముందు. ఆ యెరూషలేములో దేవాలయంలో ఆ పావురాలు అమ్మే వాళ్ళను, రూకలు మార్చే వారంతా చూసినప్పుడు యేసయ్యకు కోపం వస్తుంది కదా, కొరడా పట్టుకొని అందరిని కొట్టి వెళ్ళగొట్టి, ఈ మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది, మీరు దీన్ని దొంగలుగా చేశారని కోపడ్డ మాట మనకు తెలుసు. అంటే బైబిల్ అనేక రకాలు ఉన్నాయి. దేవుని కూడా కోపం వస్తుందా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకు రావద్దు కోపం దేవునికి? మనుషులకు వస్తుంది కదా, ఏం చేయనోళ్ళకి కోపం వస్తుంది. దేవుడు అన్ని చేసినాడు, తను అనుకున్నది జరిగితే కోపం రాకపోవచ్చు, కానీ తను అనుకున్న దానికి భిన్నంగా జరిగితే దేవుని కూడా కోపము బైబిల్లో ఉంది కదా. ఆయన కోపము
నిమిషం మాత్రం ఉండను. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కోపాన్ని తట్టుకొని నిలబడే మనిషి ఎవడు కూడా లేడు అని మనం చూస్తాం. ప్రతి దినము కోపపడే దేవుడు అనే మాట కూడా బైబిల్లో ఉంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నువ్వు అణిచివేయబడుతున్నావు, కష్టపెట్టబడుతున్నావు, బాధలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు దేవుని నిమిత్తం. కానీ ఒక రోజు రాబోతూ ఉంది, దేవుడు నిన్ను బాధించే వారి పట్ల తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. వారి మీద ప్రతీకారము తీర్చుకోబోతూ ఉన్నాడు. నువ్వేం చేయాల్సిన పనిలే, దేవుడే ఆ ప్రతీకారం తీర్చుకుంటాడు. రెండవ సత్యం ఏంటంటే, అగ్ని జ్వాలల్లోనే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, తాను తీర్చబోయే తీర్పుకు సూచనగా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా అగ్ని జ్వాలలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అదే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము. క్షమించాలి, యెషయా 5 అన్నాను, 6వ అధ్యాయం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసించే వాడను, నేను నశించి తిని. యెహోవా దేవుని కనులారా చూశాను అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అని అన్నాడు అని యెషయా తాను దేవుని మహిమను చూసినప్పుడు, దేవుని సింహాసనాన్ని చూసినప్పుడు, ఆ యొక్క రాత్రింబగళ్ళు దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘటన చూసినప్పుడు ఆయన ఎంతో రొమ్ము కొట్టుకొని బాధపడ్డాడు, ఏడ్చాడు. ఏమని? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసం చేసేవాడిని, నేను యెహోవా దేవుని మహిమను చూశాను, నేను నశించిపోతుని, నేను ఇక బ్రతకను, నేను చచ్చిపోయాను అని ఆయన బాధపడుతున్నప్పుడు ఆ శరాపులలో ఒక దూత ఆ బలిపీఠం నుండి ఒక నిప్పు అంటే ఏంటి? అగ్ని. నిప్పు అంటే అగ్నిని చేత పట్టుకొని ఆ అగ్నిని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించి అన్నమాట ఏంటో తెలుసా? ఈ అగ్ని నీ పెదవులకు తగిలింది గనక నీ పాపము ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది అని చెప్పాడు. అగ్ని జ్వాలల్లో దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, మొదటిగా చూసాము, తన ప్రజల బాధకు కారణమైన వారి మీద తాను తీసుకుపోయేటువంటి ప్రతీకారానికి సూచనగా, ఆ తీర్చబోయే ఆ గొప్ప తీర్పుకు సూచనగా అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా అగ్ని జ్వాలల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, అక్కడ మోషేను పరిశుద్ధపరచడానికి, మోషేను యోగ్యునిగా చేయడానికి, మోషేను తన పని నిమిత్తమై పంపడానికి ముందుగా మోషేను దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తున్నాడు అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అనగా యెషయా జీవితంలో దేవుని అగ్ని ఎప్పుడైతే తన పెదవులకు తగిలిందో, తన జీవితంలో ఉన్నటువంటి పాపమంతా ప్రాయశ్చిత్తం అయిపోయింది, తన దోషమంతా తొలగిపోయింది. అంటే పెదవులకు అగ్ని దాకిస్తే యెషయాలో ఉన్నటువంటి పాపమంతా పరిహారమైంది, యెషయాలో ఉన్నటువంటి దోషమంతా తొలగిపోయింది. అనగా దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరిచేవాడు, పవిత్రపరిచేవాడు. వాళ్ళలో ఎలాంటి అయోగ్యత, దేవుని ప్రజల్లో ఎలాంటి పాపము, దేవుని ప్రజల్లో ఎలాంటి కల్మషము, దేవుని ప్రజల్లో ఎలాంటి మచ్చ ఉండడం దేవుడు కోరుకోవడం లేదు. మోషే ఆ 5 వచనాలు కనుక మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మోషే ఇక దాన్ని చూద్దామని వస్తూ ఉంటే ఆ పొదల్లో నుండి దేవుడు అన్నాడు, ఆగు, ఎక్కడి దాకా వస్తున్నావు? ఆగిపో, అక్కడే ఆగు, ముందుకు రావద్దు అన్నాడు. తక్కువని ఆగిపోయాడు మోషే.
దేవుడు అన్నాడు, నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోకి నువ్వు రావాలి అంటే, నా మాటలు నువ్వు వినాలి అంటే, నీవు నా పక్షంగా నువ్వు వెళ్ళి నా పని నా పరిచర్యను జరిగించాలి అంటే, నీ కాళ్ళకున్న చెప్పులు నువ్వేం చేయాలి? విడిచిపెట్టి రావాలి. చెప్పులు అనే మాట దేనికి ఏ అర్థం ఇస్తాయి? ఒక మనిషి ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని ఇంట్లో ఉన్నంతసేపు ఏమన్నారు, బయటకు పోయి చెప్పులు వేసుకుంటే ఎక్కడికి పోతున్నారు అంటారు. చెప్పులు లేకుండా ఇంట్లో 24 గంటల్లో ఏమన్నారు? సపోర్ట్ చేయరు. బయటకు పోయి చెప్పులు వేసుకుంటే వాళ్ళు ఏమంటారు? ఆడిపోతున్నారు కదా. ఏంటో అంటే చెప్పులు మనం చేసేటువంటి కార్యాలకు, మన ఆలోచనలకు, లేకపోతే మనం చేయబోయేటువంటి పనులకు సాదృశ్యంగా ఉన్నాయి. మోషే చెప్పులు విడిచిపెట్టమంటున్నాడు, వదిలేయమంటున్నాడు అంటే అక్కడ అర్థం ఏంటి? ఒరే బాబు, నువ్వు నా పని చేయాలి, నేను పంపే చోటికి నువ్వు వెళ్ళాలి, నేను అప్పగించిన పరిచర్యను జరిగించాలి అంటే నువ్వు యోగ్యుడివి కాదు. ఎందుకు యోగ్యుడు కాదు? అతను మోషేను పంపడానికి నిర్ణయించుకున్నప్పుడు అలా పంపించవచ్చు కదా. మిద్యాను దేశానికి ఎందుకు పంపించడం? 40 సంవత్సరాలు అక్కడ ఎందుకు ఉంచాడు అంటే, మోషే అప్పటికే ఓ వ్యక్తిని చంపేసి నరహంతకుడు అయ్యాడు. మనకు తెలుసా సంగతి? ఒక నరహత్య చేసిన వాడు, ఒక మనిషిని చంపిన వాడు, ఒక హంతకుడు దేవుని బిడ్డగా ఎలా జీవించగలుగుతాడు? ఏ విధంగా దేవుని పని చేయగలడు? ఏ విధంగా దేవుని పక్షంగా దేవుని కోసం వెళ్ళగలడు? ఈ విషయాలు కూడా మనం చదువుతాం 6వ అధ్యాయంలో. నీ దోషము తొలగిపోయింది, నీ పాపానికి ప్రాయశ్చిత్తమైందని తర్వాత దేవుడు అంటాడు, నా నిమిత్తం ఎవడు పోతాడు? ఎవరిని పంపాలి? నా పక్షంగా ఎవరు వెళ్ళి నా పని చేస్తారు అంటే, దేవుని అగ్ని చేత ప్రాయశ్చిత్తం చేయబడిన యెషయా అంటున్నాడు, అయ్యా నన్ను పంపండి, నేను ఉన్నాను. గమనించారా? అప్పటిదాకా నేను అపవిత్రుణ్ణి, అప్పటిదాకా నేను ఆ అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేవాణ్ణి. కానీ ఎప్పుడైతే దేవుని అగ్ని చేత యెషయా తాకబడ్డాడో, అగ్ని చేత ఎప్పుడైతే యెషయా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే పాపానికి ప్రాయశ్చిత్తం అయిందో, దేవుని కోసం ముందడుగు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మోషే జీవితాన్ని చూస్తున్నాం. ఆయన చెప్పులు వదిలిపెట్టి లోనికి వచ్చాడు. అంటే తన పాత జీవితం, పాత బ్రతుకు, పాత జీవితంలో చేసిన కార్యాలు, ఆ హత్య, అవన్నీ కూడా వదిలిపెట్టేసి, ఒప్పుకొని, విడిచిపెట్టి ప్రభువా అంటూ అక్కడ ఆయన సాగిలపడినటువంటి సందర్భాన్ని ముందు వచనాల్లో చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలు, దేవునిని ఆరాధించాలన్నా, దేవుడున్న స్థలములో మనము నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, దేవుని ప్రత్యక్షత మనం చూడాలన్నా, దేవుని మాటలు మనం వినాలన్నా, మన పాత జీవితాన్ని మనం వదిలిపెట్టి రావలసిన వారమై ఉన్నాం. అవును, ప్రసంగి 5:1 ఉంది. ఏముంది? నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరంలో అడుగుపెట్టు. మనం ఎలా వస్తాం? హలో ఇగో నేను గుళ్ళో పోతున్నా, అయిపోమని నేను ఫోన్ చేస్తా, ఫోన్ పట్టుకునే లోపలికి వచ్చేస్తాం, మాట్లాడుతూనే వచ్చేస్తాం, ఉన్న పలానా వచ్చేస్తా ఉంటాం. పాట కూడా ఉంది కదా, ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. మంచిదే, కానీ నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని మందిరంలోనికి వస్తున్నావా? నీ హృదయం ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకొని మందిరంలోనికి వస్తున్నావా? నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధిలోకి వస్తున్నావా? లేదు లేదు. అది అడవైనా, అరణ్యమైనా, అది ఆలయమైనా, అది ఏ చోటైనా దేవుడున్న స్థలం పరిశుద్ధ స్థలం. దేవుని మాటలు వినే స్థలం పరిశుద్ధ స్థలం. దేవుడు అంటున్నాడు, నువ్వు రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు రా, నీ పాత జీవితాన్ని వదిలిపెట్టిరా, నీ పాత బ్రతుకు ఒప్పుకొని రా. సిద్ధమా? సిద్ధమా? దేవుడు సవాలు విసురుతున్నాడు. ఈ రోజున దేవుడున్న స్థలములో మనం ఉండాలి, దేవుని ప్రత్యక్షత చూడాలి, దేవుని ద్వారా పరిశుద్ధపరచబడాలి, దేవుని నిమిత్తం పంపబడాలి,
దేవుడు అప్పగించిన పని చేయాలి, ఆ పరిచర్యలో నిలబడాలి అని ఆశిస్తే, ఆశపడితే నీ చెప్పులు, నా చెప్పులు, మన చెప్పులు విడిచి రావలసిన వారమై ఉన్నాం. ఈనాడు చాలా మంది క్రైస్తవులు చెప్పులు విడిచిపెట్టడం లేదు, పాత జీవితాలు వదిలిపెట్టడం లేదు, పాత బ్రతుకులు విడిచిపెట్టడం లేదు, ఇంకా దాన్ని అడ్డు పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అప్పటికే మోషేను ఎన్నుకోవాలనుకున్నాడు, కానీ ఇంతకుముందు ఒక ఐగుప్తుని చంపి నరహంతకుడు అయ్యాడు. ఆ పాపం పరిహరించబడాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? మోషే ద్వారా సాధ్యం కాదు, దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే దేవుడు మోషే యొక్క పాపాన్ని క్షమించి పరిశుద్ధునిగా చేసి తన సేవకు యోగ్యునిగా, అర్హునిగా చేసినట్టుగా వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. ఈ రోజున అగ్ని జ్వాలల్లో దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, తన ప్రజల బాధకు కారణమైనటువంటి వారి మీద తాను తీర్చబోయేటువంటి తీర్పుకు సాదృశ్యంగా అగ్ని జ్వాలలో తన ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూపెట్టడానికి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా మోషే యొక్క పాపాన్ని పరిహరించడానికి, మోషేను పరిశుద్ధునిగా తీర్చడానికి, తన నిమిత్తం పంపడానికి అగ్ని జ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అవును, ఈ దినాన ఇంకో మాట చెప్పనివ్వండి. ఆ పొద ఒకవేళ ఈ టేబుల్ అంతా ఉందనుకుందాం, ఒకవేళ ఆ పొదకు నిప్పు తగిలింది. సాధారణంగా ఇక్కడ ఎక్కడైనా మీరు వెళ్ళి బయట ఒక పొదకు అగ్గిపెట్టండి, పొదంతా కాలిపోతుంది కదా, పొదంతా కాలిపోతుంది. కానీ అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. పొద మండుతుంది కానీ కాలిపోలా. అంటే దేవుని అగ్ని మనల్ని తాకినప్పుడు మనలో ఉన్న పాపమే పరిహరించబడుతుంది కానీ మనం నశించం, మన జీవితాలు నశించవు. మీకు తెలుసా, కాళ్ళకున్న పట్టీలు బాగా మురిగైపోతే ఎక్కడ తీసుకెళ్తారు? అవసరంగా తీసుకుపోతారు. ఇవి కాదయ్యా కొత్త ఇవంటే ఏమంటాడు, అవన్నీ చేయమా, కరగబెట్టాలా, తర్వాత చేయాలా అంటాడు. ఆ వెండిని కరగబెడుతూ ఉంటే ఆ మైలంతా కూడా ఆ పైన పేరుకుంటూ వస్తూ ఉంటుంది. అది ఒక దాంతో ఇట్లా తీసేస్తే ఆ లోపల ఉన్న వెండి మెరుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బహుశా ఆ పొద కాలుతున్నప్పుడు ఆ పొదలో దాక్కున్న తేళ్ళు, జర్రులు, చిన్న చిన్న పాములు కదా, విష పురుగులు, అవన్నీ కూడా పారిపోయి ఉంటాయి, ఆ పొద కింద నుండి పారిపోయి ఉంటాయి. దేవుడు ఎప్పుడైతే నిన్ను కాలుస్తాడో, ఎప్పుడైతే నేను పరిశుద్ధునిగా చేస్తాడో, నీలో, నాలో, మన మనసుల్లో, మన ఆలోచనల్లో, మన చూపుల్లో, మన వినికిడిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపం అంతా కూడా ఏమవుతుంది? అదే పరిహారం చేయబడుతుంది, వెళ్ళగొట్టబడుతుంది, తీసివేయబడుతుంది. నిర్మలమైన వారముగా, ఎలాంటి మచ్చ లేని వారంగా, ఎలాంటి కలంకము లేని వారముగా మనము అగ్ని ద్వారా శుద్ధి చేయబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ద్వారా శుద్ధి చేయబడతాం. అవును, ఈ రోజున మరి ఆ అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కావడం ఎంత గొప్ప విషయం. మరి ఆ అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అయ్యాడు కదా, ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేయవచ్చా? ఏమని? ప్రభువా, మోషకు ప్రత్యక్షమైనట్టు నాకు కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవ్వు. ఏమంటారు? ఒకవేళ ఇప్పుడే ఇదంతా మండిపోయింది అనుకోండి, ఈ తలుపులకు వెళ్ళి 4, ఈ తలుపులకు వెళ్ళి 6, ఆ తలుపులకు వెళ్ళి 10 మంది బయటపడిపోతాం, గుడి ఆడగాలిపోతుందో అని. అవునా కదా? పారిపోమా? అయితే ఈ కాలంలో అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదు. ఎట్లా మరి? ఇదిగో దేవుడిచ్చిన వాక్యం, ఈ వాక్యాన్ని చదివితే చాలు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తే చాలు, ఈ వాక్యాన్ని చేతబట్టుకుంటే చాలు, ఈ వాక్యాన్ని నీ మనసులో ఉంచుకుంటే చాలు, నీలో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ యొక్క మెదడులో ఉన్న ప్రతి నీచమైన కార్యం, ప్రతి విధమైన పాప కార్యం అది కాల్చివేయబడుతుంది, అది పరిహారం చేయబడుతుంది. ఆ అగ్ని అనేటువంటి దేవుని వాక్యం ద్వారా మనము పుటము వేయబడిన వారమై ఒక నిర్దోషులముగా, పవిత్రమైన వారముగా, పరిశుద్ధమైన దేవుని బిడ్డలముగా మనం రూపుదిద్దుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగము నుండి మనము
నేర్చుకునేది ఏంటంటే, నిన్ను నీ కన్నీటిని చూస్తూ దేవుడు నీ కన్నీటికి కారణమైనటువంటి వారిని గద్దించడానికి సిద్ధపడే దేవుడని ఈ అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైన దేవుని ద్వారా మనం గ్రహిస్తా ఉన్నాం. రెండవదిగా, దేవుడు మనల్ని పరిశుద్ధపరచి తన సేవకు, తన పరిచర్యకు మనలను యోగ్యులుగా, అర్హులుగా చేయాలి అంటే తప్పకుండా ఆయన అగ్ని ద్వారా మనము కాల్చబడాలి. ఈ రోజున కాల్చబడడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నావా? అప్పుడప్పుడు పిల్లల్ని స్నానం చేస్తారు తల్లు. 8:30కే స్నానం చేయించి అంతా బాగు చేసి ఏం చేస్తారు? మంచి బట్టలు వేసి, తలకు ఒక నూనె అంటి, మంచి క్రాఫ్ దూసేసి పంపిస్తారు బయటికి. వాడు ఇట్లా పోయి ఒక గంటన్నరలో మళ్ళీ ఇంటికి వస్తాడు. ఎట్లయితాడు? బాగా తెలుసు కదా అమ్మలకు. ఏందిరా, ఇప్పుడే కదా గంట కింద నీకు స్నానం చేయించింది, ఇదేమవుతారం అంటారు. మళ్ళా వాడిని పిలిచి చెవులు పిండి ఆ బట్టలను ఇప్పేసి తల మీద 4 దెబ్బలు వేసి వీపు మీద ఒక దెబ్బ కొట్టి నడు, మళ్ళా కుళాయి దగ్గర తీసుకుపోయి మళ్ళీ నీళ్లు పోసి వానికి స్నానము పోస్తారు కదా. ఈ దినాన, ఈ సమయాన నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ లోకములో ఉన్నంత కాలం మనం ఏం చేస్తా ఉంటాడు? అప్పుడప్పుడు నాకు దెబ్బలేసి రా, ఎటు తిరిగొచ్చావు, ఎటు పోయొచ్చావు, ఏం చేసి వచ్చావు, ఎందుకు ఇలాంటి అవసరం వచ్చింది అని చెప్పేసి మనల్ని తన ద్వారా తను మనల్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, పవిత్రపరుస్తూ ఉంటాడు. దావీదు కూడా తప్పు చేశాడు, రాజు కూడా తప్పు చేశాడు. 57వ కీర్తన 2వ వచనం మనం చదివితే ఉంది, ఒక చక్కని మాట ఉంది. నా దోషము పోవునట్లు నన్ను కడుగుమన్నాడా? ఏమన్నాడు? చదవండి ఒకసారి. 51:2. నా దోషము పోవునట్లు కడుగుమన్నాడా? బాగుగా కడుగుమన్నాడా? అప్పుడప్పుడు మన పిల్లలు స్కూల్కి పోయి బయట పోయి వచ్చి హడావిడిగా 4 బుర్రలు కాళ్ళ మీద నీళ్ళు పోసుకొని చేతులు ఇలా పెట్టేసి వచ్చేసి అనబెట్టమ్మా అంటారు. అదేం కడుగుడురా? మైలో పోయిందా? కాళ్ళ మీద మైలో చూడు, చేతులు ఎక్కడ ముట్టొచ్చో శుభ్రం కడుక్కో, హడావిడిగా కడుక్కుంటూ ఉంటారు. కానీ దావీదు ఏమంటాడు? తాను కడుక్కోవడానికి ఇష్టపట్ల. ఏమంటున్నాడు? నా దోషము పోవున్నట్లు నన్ను బాగా కడుగు ప్రభువా. తలలో ఉందేమో, చెవి వెనకాల ఉందేమో కదా. అప్పుడప్పుడు అంతా రాక్కుంటా మొగవేవో, కానీ ఇట్లా అంటే ఎంత మైండ్ అవుతుంది. చెవి వెనకాల రాక్కోరు చాలా మంది. వీపు దోముకోరు, ఉండని అన్న పేరుకుపోను అనుకుంటారు. కాదు, బాగుగా కడగబడాలి, బాగుగా పరిశుద్ధపరచబడాలి. అందుకే మనకు కనిపించదు కనుక దేవుడు పరిశుద్ధపరచువాడై ఉన్నాడు గనక, ప్రభువా దినమంతా తిరిగి వచ్చానయ్యా. అప్పుడప్పుడు మన మగవాళ్ళు కూడా, పెద్దోళ్ళు మార్కెట్కి పోయి వచ్చి చెప్పులు బయట వదిలిపెట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. అంటే ఇల్లును పవిత్రంగా, పరిశుద్ధంగా చూసుకుంటారు కొంతమంది. చెప్పులు వేసుకుని వచ్చేస్తే అక్కడ వదిలిపెట్టి అంటే ఆ చెప్పులు వేసుకుని ఎటు తిరిగామో, ఎన్ని దుమ్ము ధూళి ఎంత పేరుకుపోయిందో, ఆ దుమ్ము ధూళిలో ఎన్ని ఆ సూక్ష్మ క్రిములు ఉంటున్నాయో. నిజంగా మన జీవితాల్లో ఈ లోక రీతిగానే మనం ఇలా ఉంటున్నప్పుడు దేవుడు తన బిడ్డలు ఏదో చిన్న పాపం కదా, చిన్న తప్పు కదా అని ఊరుకుంటాడా? కాదు. ఎక్కడ కూడా, ఏ చోట కూడా, ఏ విషయంలో కూడా ఎలాంటి పాపము, దోషము ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడట? చదువుతారా? ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను గమనించారా? ఎంత చక్కని మాటలు ఉన్నాయో. దేవుడు సంఘాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడట? ఆ సంఘములో అనగా దేవుని ప్రజల్లో ఎలాంటి ముడత, ఎలాంటి కలంకము, ఎలాంటి మచ్చ లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, అదేవిధంగా మహిమ గలది గాను తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన వాక్యం అనే ఉదకము చేత దానిని ఏం చేస్తున్నాడు?
పవిత్రపరుస్తున్నాడు. ప్రతి ఆదివారం ప్రతి గృహ కూడికల్లో కూడా మోహనకు పని లేక వాక్యం చెప్పడంలా, ఆ వాక్యం చేత మనము కడగబడాలి, ఆ వాక్యం చేత మనం పవిత్రపరచబడాలి, ఆ వాక్యం చేత మనం ఉన్నటువంటి మచ్చ ముడత కలంకము కడిగివేయబడుతూ ఉండాలి. మనము నిలబెట్టబడినప్పుడు మనలో ఎలాంటి మచ్చలు ఉండడానికి వీలు లేదు. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అగ్ని జ్వాలల్లో తన ప్రజలకు కన్నీటికి కారణమైన ఐగుప్తు ప్రజలను తీర్పు తీర్చడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా చూస్తున్న మోషేను తన పరిచర్య కోసమై యోగ్యపరచడానికి, లేదా మోషేలో ఉన్నటువంటి ఆ యొక్క దోషాన్ని పరిహరించడానికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు. చెప్పులు విడమన్నాడు, కర్రను పారవేయమన్నాడు కదా. తన జీవితంలో తన ఏవైతే తన జీవన సాధనాలు అనుకున్నాడో వాటిని వదిలిపెట్టమన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని పని కొరకు మనం ముందుకు సాగాలంటే దేవుడిచ్చిన వాడిని తీసుకొని మనం వెళ్ళాలి. చివరికి ఒక మాట చదువు ముగిస్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదివి సహాయం చేయండి. మలాకి 3:2-3. మలాకి అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? దేవుడు ఎలాంటి వాడట? కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారములను నిర్మూలన చేయు రీతిని ఆయన వారిని నిర్మూలనను చేయును. గమనించారా? లేవీయులేమో దేవుని పని చేస్తూ ఉంటారు, వాక్యాన్ని చెబుతూ ఉంటారు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడట? కంసాలి వాణి అగ్ని వంటిలాగా, వానిలాగా, చాకలి వాణి సబ్బు వంటిలాగా దేవుడు తన ప్రజలు ఏం చేస్తారట? వెండి బంగారములను ఏ విధంగా నిర్మూలన చేస్తారో, ఏ విధంగా వాటిని పుటము వేసి శుభ్రం చేస్తారో, ఆ విధంగా దేవుడు తన ప్రజలను నిర్మలులను చేస్తాడు. ఇక్కడ చాకలు ఉన్నారు. దావీదు, మా ఇంట్లో పెట్టుకునే బట్టలు సబ్బు, మీ సబ్బు వేరే వేరే ఉంటాయా? అవు. బైబిల్లో ఉంది సాకలి వాణి. మనం అప్పుడప్పుడు రిన్ పెట్టినా, ఏరియల్ పెట్టినా ఒక్కోసారి ఇక్కడ పోదు. నేను అప్పుడప్పుడు పాస్ ఏందమ్మా ఉతికినావు అసలు ఈ షర్ట్ అంటే, ఉతికినా కదా అంటే దాన్ని, కానీ మైననే పోదు కొన్నిసార్లు, ఒక్కొక్కసారి ఇక్కడ కలర్కి. కానీ అదే షర్ట్ తీసుకుపోయి చాకులలోకి ఇవ్వండి, రిన్ కాదు అది ఒక సబ్బు, ఒక వెరైటీ ఉంటుంది సబ్బు, చూడడానికి కలర్ కూడా బాగుండదు. ఏమయ్యా? చూడడానికి కలర్ బాగుండదు. అదే దీంతో అసలు పెడితే బట్టలు శుద్ధ అయితే అని అనుమానం వస్తుంది, కానీ ఆ సబ్బు పెడితే ప్రతిదీ కూడా పోతుంది. మీ పేరు? ఆ సబ్బు పెడితే ప్రతి విధమైన మచ్చ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు కంసాలి వాణి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. నువ్వు కడుక్కుంటే పోవడం లేదేమో, ఇంకా మచ్చలు ఉన్నాయేమో, మరకలు ఉన్నాయేమో. ఒక్కసారి నీ జీవితాన్ని అనిపించి చూడు. ఆ సబ్బు పెట్టి బండకేసి 4 బాధలు బాధితే ఉన్న మైలంతా పరారు వెళ్ళిపోద్ది. ఈ రోజున అగ్ని జ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దహించు అగ్ని, నిన్ను నశింపచేయడు, కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్ని తీసివేస్తాడు. నువ్వు సిద్ధమా? నీ బాధకు కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. తీర్చుకోకుండా వదిలిపెట్టాడు వాళ్ళను. మొదటిది. రెండవది, నీ జీవితాన్ని కూడా సరి చేస్తాయి. ప్రభువా, నా శత్రువు విషయం నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు, కానీ నన్ను మాత్రం నీకు అనుకూలమైన యోగ్యమైన పనివానిగా, నీకు ఇష్టమైన పనిముట్టుగా నన్ను మార్చు ప్రభువా అంటూ మన జీవితాన్ని దేవుని చేతులు అప్పగిద్దాం. ఆ దహించు అగ్ని అయినటువంటి, కంసాలి అగ్ని లాంటి, చాకలి వాణి సబ్బు లాంటి ఆ దేవుని చేతుల్లో మన జీవితాలు పెడదాం. ఆయన ఎప్పుడు రోజు కూడా ఆయన మనల్ని అప్డేట్ పెడతాడు. ఎలా? అప్డేటెడ్ కదా. సెల్ ఫోన్ అప్పుడప్పుడు యాప్స్ అన్ని కూడా ఏమవుతుంది? మెసేజ్ అప్డేట్ చేయండి,
సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి, వైరస్తో నిండుకుంది, మాల్వేర్ వచ్చింది అని చెప్పేసి మెసేజ్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? యాంటీవైరస్ పెట్టేసి ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆ వైరస్ అంతా తీసేస్తాం. ఫోన్ అంతా క్లీన్ అయిపోద్ది, మళ్ళీ చక్కగా పనిచేస్తాయి. ఈ లోకంలో ఉన్నంత కాలం మనము రోజు చేసుకోవాల్సిన పని ఇది. అది మనం కాదు, దేవుని ద్వారా చేయబడాలి. అందుకే పేతురు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు ఏమన్నాడు యేసయ్యతో? నా కాలు మాత్రమే కాదయ్యా, నా తల కూడా కడుగు, నా మూతి కూడా కడుగు అన్నాడు ఆయన. అన్నాడా? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒక్కసారి కాళ్ళు స్నానం చేసినాడు, కాళ్ళు కడుక్కుంటే చాలబ్బా, మళ్ళీ స్నానం చేయాల్సిన. కానీ ఇప్పుడు ఈ వైరస్ కాలంలో స్నానం కూడా చేయాలి, మంచిదే. బయట పోయి బాగా తిరిగి స్నానం చేయండి, ఇంటికి వచ్చిన తర్వాత తప్పేం కాదు, మంచిదే ఆరోగ్యపరంగా. కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలాంటి అయ్యో ఏదో నాకు తగిలింది, ఏదో అంటింది అని అనుకున్నప్పుడు వెంటనే మనం చేయాలి, ప్రభువా నన్ను కడిగేసి, కడుగు ప్రభువా అని చెప్పేసి మనం వెంటనే మన జీవితాల్లో దేవుని సమీపించాలి. రా బిడ్డ రా. మూతి సరిగా లేదా, లేకపోతే చెవులు సరిగా లేవా, కాళ్ళు సరిగా లేవా, నీ చేతులు సరిగా లేవా, హృదయం సరిగా లేదా, దేవుడు కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఇది ఎప్పటిదాకా స్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తాం? రోజు చేయాలి. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ పాపం అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలా. అంటినప్పుడు ఏం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలి. రూబేన్ యొక్క చెప్తాడు, ఒక ఆయన ఏదో సీకర్లో పోయి అటు ఇటు పోగా రోడ్డు పక్కన కాలు పెట్టిండట, అంత ఏదో అంటిందట, అంతా రోడ్డు పక్కకు ఉన్నది అంతా ఏదో వాసన వచ్చి చూసుకోకుండా ఇంట్లోకి వచ్చేసిండట. ఇల్లంతా వాసన అయిపోయిందట. ఎటు పోయినవారు ఇప్పుడు బయటకు పోయి అంతా వాసన తెచ్చి లోపలికి. ఏంది ఏంటంటే కాలు చూస్తే కాలుకి ఏదో అంటింది, గలీజ్ అంటించుకున్నాడు. ఉరి కడుకపోరా అన్నాడట ఇంట్లో ఆయన. వాడు లోపలికి పోయినాడు. లోపలికి పోయి ఒక దూదికింత ఉంటుందా ఏది స్ప్రే, ఇప్పుడు మంచి మంచి స్ప్రేలు వచ్చినాయి, చూస్తాను. ఆ దూదికి సెంటు కొట్టుకొని చెవులలో పెట్టుకొని వచ్చిండట. ఇప్పుడు అంతుంది ఆశ అన్నాడట. కడుక్కోరా అంటే ఏంద్రా కడుక్కోరా, చెవుల దూది పెట్టుకున్నావు సెంట్ అంటే వాడన్నాడట, కడుగుడు కాదు దానికి ఇరుగుడు అన్నట్టు. అది ఇప్పుడు అందరు మనుషులంతా కూడా ఏం చేస్తారు? కడుక్కుంటలేరు పాపాలు. దానికి ఇరుగుడు ఏంది? ఇరుగుడు చూస్తున్నారు, ఇరుగుడు మందు. కడుక్కుంటే అయిపోతుంది కదా, ఇరుగుడు దాకా ఎందుకు? ఈ రోజున నేను కడగడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, నన్ను కడగడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన దేవుడు. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని యోగ్యంగా, తనకు అనుకూలంగా, తన ద్వారా పంపబడినటువంటి వ్యక్తిగా, తన పరిచయం చేసేటువంటి వ్యక్తిగా నిన్ను మలుచుకోవాలి అంటే ఖచ్చితంగా మోషే చేసిన పనులు మనం చేద్దాం. అటు కృప, అటువంటి సహాయము, అలాంటి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మీ అందరికీ, మీతో పాటు ఎన్నికలేదు నాకు, నా కుటుంబానికి దయచేయనుగాక. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా కాను